వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి పేరెంట్స్ బాగోగులు గాలికొదిలేసిన ఉద్యోగులపైన కఠిన నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇక నిర్ణయం కాదు, ఏకంగా వాళ్ళ జీతంలో నుంచి 15% కట్ చేసి తల్లిదండ్రులకు అకౌంట్లకి మరలించబోతుంది. సో, ఈ నిర్ణయానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఇప్పటికే కంప్లీట్ చేసింది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో దీన్ని చట్టం రూపంలో తీసుకురాబోతుంది. సో, ఎందుకంటే ఓడెక్కిన తర్వాత ఓడమల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడమల్లన్న అనే రీతిగా కొంతమంది, అందరు కాదు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరిస్తుంటారు. సో, తల్లి తండ్రులు వృద్ధాప్యంలో ఉండి వాళ్ళని చూసేవాళ్ళు లేక, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఇట్లా వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమయంలో వాళ్ళకి అండగా ఉండాల్సిన కొడుకులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, వాళ్ళ బాగోగులు గాలికి వదిలేసి ప్రభుత్వ ఉద్యోగాలు హాయిగా చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో, అందుకనే వీళ్ళందరికీ న్యాయం చెయ్యాలి అని ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంది. నిర్ణయంతో పాటు అమలు కూడా చేయబోతుంది. అయితే ఇందులో కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు, కార్పొరేషన్లో పనిచేసే ఉద్యోగులు, బోర్డులలో పనిచేసే ఉద్యోగులు, తర్వాత ఎయిడెడ్ స్కూళ్ళల్లో పనిచేసే ఉద్యోగులు, వీళ్ళందరికీ కూడా ఈ చట్టం వర్తించేలా చేయబోతుంది. అయితే ఎవరైతే వృద్ధాప్యంతో బాధపడుతున్న వాళ్ళు అండ్ దాంతోపాటు కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, వాళ్ళని పట్టించుకోకపోవడం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే అండగా ఉండబోతుంది. అయితే మీరెవరు మా జీతాలు కట్ చేయడానికి? మీరు కనుక 15% మా జీతం కడియేస్తే మేము కోర్టుకు పోతాం అని ఆలోచించే వాళ్ళు అలాంటి ఆలోచన చేయకుండా కోర్టుకు ఎక్కినా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఈ చట్టం చేస్తుంది. రాజ్యాంగబద్ధంగానే ఆర్టికల్ 309. సో, 309 ప్రకారం ఆర్టికల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాలకు సంబంధించి, వయో పరిమితికి సంబంధించి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం, ప్రత్యేక చట్టాలు తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకే అందించింది ఆర్టికల్ 309. సో, ఇదే ఆర్టికల్ని ముందు పెట్టుకొని అండ్ దేశంలోనే మొదటిసారిగా అస్సాంలో ఆల్రెడీ ఇలాంటి రూల్ ఇంప్లిమెంట్ అవుతుంది. సో, ఆయా రాష్ట్రాల్లో చేసిన చట్టాలను ముందు పెట్టి తెలంగాణలో కూడా కొత్త చట్టం తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తుంది. ఇక రేపో మాపో ఈ చట్ట రూపం కూడా దాల్చబోతుంది. అయితే దీంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇద్దరు కూడా పెట్టింది. అటు ఎంప్లాయీస్కి కావచ్చు, ఇటు తల్లిదండ్రులకు కావచ్చు. అయితే తల్లిదండ్రులకి సొంత ఇల్లు ఉండి వాళ్ళు అద్దె పైన ఆధారపడి, అంటే వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రెంట్స్ రావడం కావచ్చు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రోప్ నుంచి డబ్బులు రావడం కావచ్చు, పంట పొలాల నుంచి డబ్బులు రావడం కావచ్చు, లేదంటే వాళ్ళకు ఉండే ఎఫ్డి రూపంలో డబ్బులు రావచ్చు. సో, ఇవన్నీ ఉండి కూడా మళ్ళీ నన్ను కొడుకు చూస్తలే, కూతురు చూస్తలేదంటూ కంప్లైంట్ పెడితే మాత్రం అది చెల్లదు. సో, ఇలాంటి వాళ్ళకి వాళ్ళ కొడుకు కావచ్చు, కూతురు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నా, లేదంటే కార్పొరేషన్‌లో ఏదైనా ఉద్యోగం చేస్తున్నా, లేదంటే బోర్డులల్లో ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నా, లేదంటే ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నా, వీళ్ళ జీతాన్ని తల్లిదండ్రులకి ఎట్టి పరిస్థితిలో ఇవ్వరు. సో, అనే నిబంధన కూడా ఇందులో ఇంక్లూడ్ చేసింది. మరి ఎవరికిస్తారు? తల్లిదండ్రులకి ఎటువంటి ఆర్థిక ఆదాయం లేకపోవడం అండ్ కేవలం వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు 2000 పింఛన్ ఇస్తుందో ఆ పింఛన్ పైనే ఆధారపడి ఉండడం. అయితే వాళ్ళు గతంలో ప్రభుత్వ ఉద్యోగి అయినా దానికి సంబంధించిన ఎటువంటి బెనిఫిట్స్ వీళ్ళకి రాకపోవడం. సో, ఇట్లాంటి వాళ్ళు ఉండి ఇక ఒక్క మాటలు చెప్పాలంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాలేకుండా ఎటువంటి ఆదాయం లేని వాళ్ళకి మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. సో, అట్లాంటి రూల్ వర్తిస్తుంది అంటే దీనిపైన డిపెండ్ అయ్యి చాలా మంది తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తున్నారు. సైమల్టేనియస్‌గా ఇటు ఉద్యోగులకు సంబంధించిన నిబంధనలు కూడా పెట్టింది. అయితే ఈ చట్టం ఆమోదం పొందిన వెంటనే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి, ఎయిడెడ్‌లో పనిచేసే ఉద్యోగి, బోర్డులలో పనిచేసే ఉద్యోగి అండ్ దాంతో పాటు కార్పొరేషన్‌లో పనిచేసే ఉద్యోగి, వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్, తల్లిదండ్రులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటది. వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ కార్డులు అండ్ వాళ్ళకి సంబంధించిన గుర్తింపు, వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయకపోతే జీతం వాళ్ళ అకౌంట్‌లో పడదు. సో, ఇట్లాంటి నిబంధన తీసుకురాబోతుంది. అయితే ఎలా కంప్లెయింట్ చేయాలి? ఎవరికి కంప్లెయింట్ చేయాలి పేరెంట్స్? అయితే ఎవరైతే తల్లిదండ్రులని గాలికి వదిలేసిండ్రో, ఇక వృద్ధాప్యంలో ఉన్నారు, వీళ్ళతో మనకు సంబంధం లేదని చెప్పి తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో ఏసేసిర్రో, సో, వృద్ధాశ్రమంలో కూడా ఏయకుండా వాళ్ళ బాగోగు చూడని వాళ్ళ పిల్లలపైన పేరెంట్స్ కంప్లైంట్ చేయాలంటే సంబంధిత శాఖ హెచ్ఓడికి లేదంటే కలెక్టర్కి కంప్లైంట్ చేసిన వెంటనే అధికారులు ఇద్దరు కూడా స్పందించాలి. స్పందించడంతో పాటు దీనిపైన ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి. ఎంక్వైరీ కమిటీ వేసినామంటే ఇక నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఎంక్వైరీ కంటిన్యూ అయితేనే ఉంటుంది. పాపం వీళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. సో, అలా కాకుండా కేవలం 60 రోజులలో ఈ ఎంక్వైరీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, ఎంక్వైరీ కంప్లీట్ చేసి తప్పెవరిది, నిజంగానే
వీళ్ళు వృద్ధాప్యంతో బాధపడ్డం, తల్లిదండ్రులకి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఎటువంటి ఫైనాన్షియల్ హెల్ప్ వీళ్ళకి చెయ్యట్లేదు అని తేలితే వెంటనే ఆ సదరు ఉద్యోగికి సంబంధించి అయిష్టం, నాకిష్టం ఉంది, నాకిష్టం లేదు, నేను ఇంత పర్సెంటేజ్ పంపిస్తా, అంత పర్సెంటేజ్ పంపిస్తా, నా తప్పు నేను తెలుసుకున్నా, వచ్చే నెల నుంచి మా పేరెంట్స్‌కి జీతం పంపిస్తా, ఇట్లాంటి ఎక్స్‌ప్లనేషన్‌తో సంబంధం లేకుండా వెంటనే ఆ సదరు ఉద్యోగికి సంబంధించిన అకౌంట్ నుంచి పేరెంట్స్ అకౌంట్‌లకి 10-15% బిట్వీన్‌లో వాళ్ళ సాలరీ వీళ్ళకి పంపిస్తారనమాట. సో, అట్లాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోబోతుంది. అయితే ఇది కేవలం తల్లిదండ్రులకా అంటే, కేవలం తల్లిదండ్రులతో పాటు ఇన్ కేస్ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఉద్యోగికి సంబంధించిన తోబుట్టువులు ఎవరైనా దివ్యాంగులు ఉంటే, సో దివ్యాంగులకి పూర్తిగా బాధ్యత పేరెంట్స్‌దే ఉంటది. ఇన్ కేస్ ఆ పేరెంట్స్ కూడా వృద్ధాప్యంలో ఉండి, ఇంకా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏమీ లేకుండా ఉంటే, వాళ్ళ బాధ్యత కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగే తీసుకోవాల్సి ఉంటది. సో అట్లాంటి కఠిన నిబంధనలు కూడా ప్రభుత్వం అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి ఎటువంటి లీగల్ లిటిగేషన్స్ ఉండకుండా మళ్ళీ కోర్టులకు పోయి ఇది చెల్లదు, అది చెల్లదు అని ఉద్యోగులు నాటకాలు ఎయ్యకుండా ఉండాలని చెప్పి ఈ చట్టాన్ని కఠినంగాతో పాటు ఎటువంటి లీగల్ లిటిగేషన్స్ లేకుండా చేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తుంది. సో అందుకని ఆర్టికల్ 309 ముందు పెట్టడం కావచ్చు, అస్సాంలో ఇప్పటికే అమలవుతున్న ఈ నిబంధనని అవగాహన కల్పించడం కావచ్చు. సో ఇక ఎట్టకేలకు వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులకి ప్రభుత్వం తీసుకుపోయే ఈ నిర్ణయం ఒక గుడ్ న్యూస్‌గా ఉండబోతుంది. అండ్ ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వాళ్ళందరి సమస్యలకు చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం అమలు చేయబోతుంది.